అచ్చంపేట పట్టణంలోని జరుగుతున్న 10వ తరగతి పరీక్షలు ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ సూచించారు. అచ్చంపేట పట్టణ కేంద్రంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, శ్రీ చైతన్య శ్రీ కాకతీయ పాఠశాలల పరీక్షా కేంద్రాల్లో రెండో రోజు జరుగుతున్న 10వ తరగతి హిందీ పరీక్షల నిర్వహణ తీరును శనివారం నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా డిఈఓ పరీక్షల నిర్వహణ విధానం, విద్యార్థుల హాజరు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రశ్నపత్రాల రికార్డులను పరిశీలించడంతో పాటు పరీక్షా కేంద్రాల వద్ద వైద్య శిబిరం, మౌలిక వసతుల ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షా హాల్లో నిరంతరం విద్యుత్ సరఫరా, ఫ్యాన్లు, తగినంత వెలుతురు ఉండేలా చూసుకోవాలని సూచించారు. విద్యార్థులకు త్రాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. వేసవి ఎండల దృష్ట్యా విద్యార్థులు ఏదైనా అస్వస్థతకు గురైతే వెంటనే వైద్య సేవలు అందించేందుకు ఓఆర్ఎస్, అత్యవసర మందులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ ఫోన్లు అనుమతించరాదని అన్నారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కు అవకాశం లేకుండా పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి రెండవ రోజు పరీక్షలు మొత్తం 10,551 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 10,527 మంది విద్యార్థులు హాజరయ్యారని, 99.77% హాజరు నమోదైందని, 24 మంది విద్యార్థులు నేటి హిందీ పరీక్షకు గైర్హాజరైనట్లుగా డిఈఓ రమేష్ కుమార్ తెలిపారు. ఆయన వెంట అచ్చంపేట మండల విద్యాధికారి జీవన్ కుమార్, స్ట్రాంగ్ టీచర్ రఘువర్ధన్ రెడ్డి ఉన్నారు. లాంగ్ చేయి సార్, లాంగ్ చేసి వస్తుంది. సెంటర్ వీడియో వస్తుంది సార్. అది వాచ్ ఉండొచ్చు. కాలేజీ ఉందా? లోపల చీట్లు పని కానీ, కానీ ఎవ్వరు కూడా ఫోన్ తీసుకుని ఖచ్చితంగా వాళ్ళ బ్యాగ్ చెక్ చేసి లోపల వెహికల్స్ కూడా అవి లోపల వాళ్ళ డిజైన్ కూడా అర్థమే పెట్టారు. వాళ్ళు లేడీ ఇండికేటర్, జెంట్స్ ఇండికేటర్ కూడా వాళ్ళు కూడా